వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. ఎన్నికల్లోనూ ఆమె ప్రభావం ఏమాత్రం కూడా కనిపించలేదు. అలాగని పార్టీ బలోపేతానికి ఆమె చేస్తున్నటువంటి కృషి కూడా ఎక్కడ కనిపించిన దాఖలాలు లేవు. ఇలాంటి నేపథ్యంలోనే షర్మిల పైన కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి పెరుగుతోంది. ఆమెను పిసిసి పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని దెబ్బతింది. ఆ తర్వాత రఘువీరారెడ్డి, శైలజనాథ్, గిడుగు రుద్రరాజు ఇలా కీలక నేతలు పిసిసి బాధ్యతలు చేపట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ఉత్తేజం లేదు, ఉత్సాహం లేదు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు షర్మిలకు అప్పగించారు. షర్మిల ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం, ఉత్తేజం వస్తుందని అందరూ భావించారు. కానీ ఆ పరిస్థితి కనిపించలేదు. షర్మిల కూడా ఆ విధంగా వ్యవహరించడం లేదు. ఆ విధంగా పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచన ఆమెలో కనిపించలేదన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. ఎందుకంటే షర్మిల రాజకీయ లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం, జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేయడం. షర్మిలకు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలను, కేవలం కాంగ్రెస్ పార్టీని తన సొంత ఎజెండాను అమలు చేయడానికి ఒక వేదికగా వాడుకుంటోంది. ఈ మాట కాంగ్రెస్ పార్టీ వారే అంటున్నటువంటి నేపథ్యం. ఇటీవలే ఆమెకు వ్యతిరేకంగా వైజాగ్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో పిసిసి పదవి నుంచి షర్మిలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత అనంతపురం జిల్లా పర్యటనకు షర్మిల వచ్చింది. షర్మిల ఎదుటే కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకున్నటువంటి పరిస్థితి, ఆ సమావేశం రసాభాసగా మారినటువంటి నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల పిసిసి పదవి ఇంకా కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి నష్టం తప్ప ఆమె వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఆమె వల్ల కాంగ్రెస్కు ఒరిగేది ఏమీ లేదు. ఇది సీనియర్ల మాట. ఇప్పుడు సీనియర్లు అధిష్టానాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నారు. షర్మిలను కాంగ్రెస్ బాధ్యతల నుంచి తప్పించండి, పిసిసి బాధ్యతల నుంచి తప్పించండి. ఇది సీనియర్ల మాట. ఎందుకంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత సీనియర్లను దూరం పెట్టింది. ఆ తర్వాత ఆ సీనియర్లకు సంబంధించిన కార్యకర్తలను దూరం పెట్టింది. ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణ ఉంది, పదవులు అమ్ముకున్నారనే ఆరోపణ ఉంది. అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు పార్టీ ఫండ్ సక్రమంగా పంపిణీ జరగలేదనే ఆరోపణ ఉంది. ఇన్ని ఆరోపణల నేపథ్యంలో షర్మిలకు పిసిసి బాధ్యతలు అలాగే కొనసాగిస్తే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇది ఇప్పుడు సీనియర్ల మాట. ఇదే మాటను కాంగ్రెస్ అధిష్టానం వద్ద కూడా అనేక మార్లు వినిపించినట్టు సమాచారం. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఈ అంశం పైన ఆచితూచి స్పందిస్తోంది, వేగంగా అడుగులు వేయడం లేదు. ఇది కాంగ్రెస్ సీనియర్ల ఆవేదన. మరోవైపు రోజు రోజుకు ఆమె పైన వ్యతిరేకత పెరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నటువంటి మేలు ఏమీ లేదు. అదేవిధంగా ఆమె ఆంధ్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న పరిస్థితి లేదు. కేవలం అమావాస్యకో పున్నమికో ఆమె బయటికి రావడం, జిల్లా పర్యటన పెట్టుకోవడం, లేదంటే నెలకు ప్రెస్ మీట్ నిర్వహించడం, జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, దీన్ని ఒక రాజకీయ కార్యక్రమంగా రూపొందించుకొని ఆమె దినచర్యను కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో షర్మిలను ఇలాగే కొనసాగిస్తే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది. క్షేత్రస్థాయిలో బలోపేతం కాదు. కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. కానీ అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపించడం లేదు. కేవలం వైఎస్ఆర్సీపీ మాత్రమే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కనీసం కూడా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను స్పందించడం లేదు, క్షేత్రస్థాయిలో పోరాటం నిర్వహించడం లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ ఉందో లేదో తెలియని స్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ యాక్టివ్ చేయాలంటే, కార్యకర్తలను యాక్టివ్గా పనిచేయించాలంటే షర్మిలను తొలగించడమే సరైన నిర్ణయం అన్నది సీనియర్ల మాట. మరొకరికి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వీధుల్లోకి వస్తుంది, పోరాటాలు నిర్వహిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైన స్పందిస్తుంది, ప్రజల్లోకి కాంగ్రెస్ వాయిస్ వెళ్తుంది, కాంగ్రెస్ పట్ల సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. క్షేత్రస్థాయిలో అంతో ఇంతో బలం పెరిగితే వచ్చే ఎన్నికల్లో కనీసం ఎవరో ఒకరు పొత్తుకు అంగీకరిస్తారు, లేదంటే కాంగ్రెస్ పార్టీని దూరంగా ఉంచుతారు. కాంగ్రెస్ పార్టీ వల్ల ఎవరికి ఉపయోగం లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాలు ప్రస్తుతం ఉంది. ఆ అభిప్రాయాన్ని కూడా తుడిచిపెట్టాలంటే షర్మిల లాంటి
వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ బాధ్యతల నుంచి తప్పించడమే సరైన నిర్ణయం అన్నది సీనియర్ల మాట.